విశాఖలో చిరు వ్యాపారులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీని చేపట్టింది. గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించొద్దని కమిషనర్కు వినతి పత్రం ఇవ్వనున్నారు. చిరు వ్యాపారుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ వైఖరితో తాము రోడ్డును పడ్డామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. విశాఖలో చిరు వ్యాపారులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీని చేపట్టింది. గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించొద్దని కమిషనర్కు వినతి పత్రం ఇవ్వనున్నారు. చిరు వ్యాపారుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ వైఖరితో తాము రోడ్డున పడ్డామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ ర్యాలీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా దాన్ని ఛేదించుకొని జీవీఎంసీ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారు. ఏదైతే చిరు వ్యాపారులకు సంబంధించిన బడ్డీలను తొలగిస్తున్నారో ఆ బడ్డీలు తొలగింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించిన బడ్డీలను యథావిధి స్థానంలో పెట్టాలి. ఒకవేళ బడ్డీలను తొలగించినట్లయితే వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలి, అలాగే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు. మాకైతే ఇబ్బందులు బాగా ఉన్నాయండి, కానీ మాకు కడుపులు కొట్టడం ఏమి బాగాలేదు. బళ్ళు తీసేస్తాం అవి తీసేస్తామని ధర్నాలు చేయడం ఇవి చేయడం అవి బాగాలేదు. మాకు మేము ఎప్పుడు గత 20 సంవత్సరాలుగా రోడ్డు మీద బతుకుతున్నాం, రోడ్డు మీద పిల్ల జలలతో ఉంటున్నాం. మాకైతే ఇది అవ్వట్లేదు, మా కడుపులు కొడుతున్నారు. మాదైతే న్యాయంగా లేదు, ధర్మంగా చేస్తే మంచిది, లేకపోతే పోరాడవలసి వస్తుంది, గట్టిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అరటిపళ్ళు వ్యాపారం చేస్తాం. 46 సంవత్సరాలు బట్టి అక్కడే టీ అమ్ముకొని బతుకుతున్నాను నేను. కానీ ఈ రోజు నాకు బడ్డీ బదలగొట్టేసేసి నాకు ఉండడానికి ఏమీ లేకుండా ఆధారం లేదు, ఇల్లు లేదు, నాకు కొడుకు లేరు, కొమ్మ లేరు, మొగుడు లేడు. నేను ఎలా బతకమంటారో అది చెప్పండి. నాకు నేను ఎలా బతకాలా? నాకా వచ్చి పేనం పోయి పేనలాగా ఉంది. ఈ టెన్షన్ పెరిగిపోయింది నాకు. అక్కడ ఏదో 2 ప్యాకెట్లు టీ అమ్ముకొని ఏదో ఇడ్లు అమ్ముకొని అలా బతుకుతున్నానండి నేను. కానీ ఇప్పుడు ఈ రోజుని నాకు అసలు ఉండడానికి నీడ కూడా లేదు. నాకు 30 సంవత్సరాలు పెట్టా రోడ్డు మీద బతుకుతున్నా. ఈ రోజు అద్దెలు కట్టుకొని పిల్లలు చదివించుకొని ఈ రోజు మీరు రోడ్లు పడ్డా మాకే తావు చూపెడతారు. మీరు ఎలా బతకాలి? మేము పొదుపులు ఇచ్చి ఇంటి ఇచ్చి కట్టుకోవాలనుకుంటాం. ఈ రోజు మాకు తోవలేదు. బ్యాంకు లోన్ ఇచ్చారు, అప్పులు ఎలా తీర్చాలా? మా పిల్లలు ఎలా చదివించుకోవాలి చెప్పండి సార్. మీకు ఓట్లు వేసి గెలిపించినందుకు మాకు రోడ్డుకి లాగుతారని అనుకోలేదు. లోన్ కట్టాలా, ఇంటి కట్టుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలి, ఫైనాన్స్ రోజుకి 1000 రూపాయలు కట్టాలి. మీరు ఎలా బతకాలనుకున్నారు? మీరు ఒకసారి మా పరిష్కారం ఏంటి చెప్పండి. మీరే పురుగుల మందు తాగిస్తామంటారా? రోడ్డు మీద పడుకోమంటారా? మా పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మీకు కళ్ళు కనబడలేదా? మేము అందరూ ఎలా బాధపడుతున్నాం ఏంటనేది మాకు పరిష్కారం చూపించండి. మాకు ఎంత ఇదా పిల్లలతో ఎలా బతకాలి సార్? 1,00,00,000 మంది బతుకుతున్నాం సార్ పిల్లలతో. మేము అనకూడదు, కానీ మేము ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లు ఇవన్నీ ఎలా కడతాం సార్? ఓటు వేసినందుకు మాకు ఇంత రోడ్ల పాలు చేస్తే ఎలాగవుతుంది? మేము వీటి మీద కదా బతకాలి. మేము ఇప్పుడు కొట్టి తీసేస్తే ఎలా బతుకుతాం సార్? మేము లేదు రోడ్ల పాలు అయిపోవాలంటే చెప్పాలి, లేకపోతే ఇక్కడ ఏదో చేసుకొని చచ్చిపోతాం సార్. మరి అంతకంటే మాకు ఇంకే ఆస్కారం లేదు. మేము ఎలా బతుకుతున్నాం అనేది అతనికి కూడా తెలుసు. అతను తెలియలేదు ఏమి లేదు కదా. మాకు ఓటేసినందుకు మాకు రోడ్ల పాలు చేశాడు. మా పిల్లలు చదివించుకోలేకపోయి అనుకోండి 4 రోజుల నుంచి తిండి తప్పలు లేకుండా బాధపడుతున్నాం. ఎలా బతుకుతాం మేము? మేము ఎలా బతకాలని ఒక ఇలా చేస్తున్నారు. అట్లా లేదంటే చెప్పండి, ధర్నా చేయమని చేస్తాం, నిరాదీక్ష చేయమని చేస్తాం, ఏం చేయమని చేస్తాం. మరి ఎలా బతకాలో చెప్పానండి, చెప్పండి. నేను ఏదైనా మాకు మాకు ఆస్కారం అనేది ఏదో చూపించండి. మాకంటే ఎవరు లేరండి. మా ఆయన లేడు, ఎవరు లేరు. చాలా బాధపడుతున్నాం. రోడ్డు మీద కూర్చుని అమ్ముతున్నాం. మాకు ఆధారం ఏమి లేదు, సొంత ఇల్లు కూడా లేదు. అలా బతుకుతున్నాం.
మా పాపను ఆయన చచ్చిపోయాడు, మా ఆయన చచ్చిపోయాడు. ఎలా బతకాలి? రోడ్డు మీద కూర్చొని అమ్ముకుంటున్నాం. మా విధం ఏమి లేదు అక్కడ. మా బతికే కనబడలేదు అక్కడ. ఏమీ లేదు. ఎక్కడ బతకాలి? అడుక్కున్న కూడా మాకు రూపాయిస్తారు. ఎవరు దొంగతనం చేయరు, దొంగతనం కూడా చేయలేదు. కష్టపడి బతుకుతున్నాం. మాకు ఎవ్వరూ లేదు, సొంత ఇల్లు కూడా లేదు మాకు. ఇప్పుడు కొంచెం మా ఆయన చచ్చిపోయి 15 సంవత్సరం, మాకు పింఛను కూడా నాకు రాలేదు. మా పాప ఆయన కూడా చచ్చిపోయాడు, ఆవిడకి పింఛను రాలేదు. అలాగే రోడ్డు మీద దగ్గర తీసేమంటున్నాం. ఎలా బతకాలి మేము? ఎలా చేయాలి? మా పిల్లలకి ఎలా చదివించుకోవాలా? మాకున్న బాధ మాకు ఉండదు. అతను గెలిపించాం, ఎందుకు గెలిపించాం? మాకలా రోడ్డు మీద బతుకుంటే చంపేస్తున్నారు. మీరు రోడ్డు మీద పడి చచ్చిపోవాలా? మాకు బతకడానికి తప్ప మాకు వేరే దారి లేదు. చనిపోమన్నా సరే మేము చనిపోతాం. పిల్లలు ఉన్నారు. నా భర్త చచ్చిపోయి 11 సంవత్సరాలు చిల్లర అవుతుంది. నాకు రూపాయి పింఛనీ లేదు. నా పిల్లని ఒక్క పిల్లని నెట్టుకొని నాకు వెనక ముందు ఎవరు లేరు. నా పిల్లని నెట్టుకొని నేను రోడ్డు మీద పోతున్నాను సార్. మమ్మల్ని వెళ్ళిపోమంటే తోపుడు పని తోసుకొని వెళ్తున్నాం సార్. మాకు ఏదన్నా న్యాయం చెప్పండి. చాలా మంది 48 బళ్ళు సార్. రైతు బజార్ దగ్గర 48 బళ్ళు ఉన్నాయి. కంచరపాలెం రైతు బజార్. మాకు ఏదైనా దారి చూపించండి సార్. మీరే చూపించాలి. మీకు ఓటు కావాలంటే మా దగ్గరకు వచ్చారు. ప్రతి తోపుడు బండి దగ్గర వచ్చి అడిగారు, మాకు ఓటు చూడండి, మీకు ఏం కావాలో మేము చేస్తామని అన్నారు. మాకు మాట ఇచ్చారు, మీ బళ్ళు మేము కదపము, మీకు మేము ఏదైనా న్యాయం చేస్తాము అని మా బళ్ళు కాడికి వచ్చి మమ్మల్ని అడిగారు సార్.